ఒకప్పుడు గగన్ ప్రేమను భూమి చీకొడితే, ఇప్పుడు రివర్స్‌లో అయితే భూమి ప్రేమనైతే గగన్ చీకొడతాడనమాట. ఇంక అసలేం జరుగుద్దంటే, నయని అయితే చెర్రీని క్వెషన్ చేస్తూ ఉంటదనమాట. "ఆ రోజు రాత్రి ఎక్కడున్నావు? మీ మామయ్య మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు" అని నయని అడుగుతూ ఉంటే, నేనైతే ఫ్రెండ్స్‌తో ఉన్నానని చెర్రీ అబద్ధం చెప్తే, నయని అయితే ఒక వీడియో క్లిప్ చూపిచ్చి, "నువ్వైతే ఆ రోజు రాత్రి అయితే గెస్ట్ హౌస్ సైడ్ ఎళ్తున్నావు. ఎందుకెళ్ళావు?" అని అడుగుద్దనమాట. చెర్రీ ఏం మాట్లాడడనమాట. ఇంక కేపీని అడిగితే, "ఆ రోజు రాత్రి ఎక్కడున్నావు కేపీ?" అని అడిగితే, కేపీ కూడా అబద్ధం చెప్తాడు. అప్పుడు నయని అయితే ఇంకో వీడియో క్లిప్ చూయించి, మీరు కూడా ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ సైడే వెళ్తున్నారని అయితే చూపిస్తదనమాట. ఇంక కేపీ కూడా సైలెంట్‌గా ఉంటాడు. నయని అయితే నేను మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేస్తానని ఇంకా అపూర్వ ఇంటి నుంచి అయితే బయటికెళ్ళిద్దనమాట. ఇంకో పక్క భూమి అయితే పరిగెత్తుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికొస్తదనమాట. ఆంటీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజైతే డీఎన్ఏ రిపోర్ట్‌లు నాకు అనుకూలంగా రావడానికి గగన్ గారే హెల్ప్ చేశారంట. స్వయంగా ఈ విషయం ఆ ల్యాబ్ డైరెక్టర్ జయవత్నే నాకు చెప్పాడు. నేను గగన్ గారికి వెంటనే థాంక్స్ చెప్పాలా ఆంటీ, గగన్ గారు ఎక్కడున్నారని అడిగితే, గగన్ అయితే పైనున్నాడు వెళ్ళమ్మా అని శారద చెప్తదనమాట. ఇంక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెనక నుండి గగన్‌ని హగ్ చేసుకుంటదనమాట. ఈ సీన్ అయితే సూపర్ ఉంటదనమాట. ఇంక భూమి అయితే గగన్‌తో మాట్లాడుతూ ఉంటదనమాట. చాలా థాంక్స్ గగన్ గారు. అసలు నేను శరత్ చంద్ర కూతురునైనా కానీ నాకు హెల్ప్ చేశారు. డీఎన్ఏ రిపోర్ట్‌లు నాకు అనుకూలంగా రావడానికి. ఇంక నేను మీకు ఏమి ఇవ్వగలను నేను? నన్ను నేను అర్పించుకోవడం తప్ప. చాలా థాంక్స్ అని భూమి చెప్తూ ఉంటే, ఇంక గగన్ అయితే కోపం వచ్చి భూమిని పక్కకు విదిలించేసుకొని, ఏంటి నిన్ను నువ్వు అర్పించుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకొని ఇంకొకరి ఇంటికి వెళ్ళాల్సిన దానివి. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు భూమి అని గగన్ సీరియస్‌గా చెప్తాడనమాట. అయినా కానీ మనిద్దరం ప్రేమించుకున్నాం కదా! మనిద్దరమే కదా పెళ్లి చేసుకునేది అని భూమి అంటూ ఉంటదనమాట. ఏంటి నీ మీద ప్రేమ అయితే ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వైతే ఆ శరత్ చంద్ర కన్న కూతురు అని తెలిసాకే చచ్చిపోయింది అనైతే గగన్ అంటూ ఉంటాడనమాట. అందుకే నేను ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు. ఎక్కడ మనిద్దరం దూరం అయిపోతామా అని. అయినా కానీ అసలు మీరు నన్నెందుకు కాపాడారు? ఎందుకు నాకు హెల్ప్ చేశారు? ఆ అపూర్వే నయం కదండీ! ఇంకా రిపోర్ట్స్ అయితే మార్చాలని చూసింది. అప్పుడైతే మనిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం కదా! ఎందుకు నాకు హెల్ప్ చేశారని భూమి అడుగుతూ ఉంటే, నిన్ను ఆ అపూర్వ చంపేస్తదని అపూర్వ నుంచి కాపాడడానికి ఈ డీఎన్ఏ రిపోర్ట్‌ల విషయంలో నీకు హెల్ప్ చేశాను. నీ మీదైతే నాకు ఎటువంటి ప్రేమ లేదు. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే లేదు అనైతే భూమిని తీసుకొనొచ్చి ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడండి. అసలు యాక్చువల్‌గా ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అసలు అలాంటిది కోర్ట్‌లోనే చెప్పొచ్చు కదా భూమికి. శారద అయితే భూమిని ఇంటికి తీసుకొస్తుంటదనమాట కోర్ట్‌లో. అప్పుడే ఆపొచ్చు కదా గగను. ఇంటికొచ్చాక ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం దేనికి అనైతే అడగొచ్చు. అప్పుడే కోర్ట్‌లో అందరి ముందైతే చెప్పి చీకొట్టలేడు కదండీ! అప్పుడైతే ఇంకా నిజమైతే అందరికీ తెలిసేసరికి కోపంతో గగన్ ఇంటికొస్తాడనమాట. ఇంకా భూమి ఇంటికి రాగానే ఇంకా భూమినైతే ఇంట్లో నుంచి గెంటేస్తాడనమాట. వెళ్ళిపో నువ్వు నీ ఇంటికని చెప్పేసి. ఇంకో పక్కయితే నయని అయితే ఇంకా మన గగన్ వాళ్ళ ఇంటికి కూడా వస్తదనమాట ఎంక్వైరీకి ఇంకా. ఇంకా నయని గగన్‌ని ఏం క్వెషన్స్ అడుగుద్దో అయితే నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. థ్యాంక్ యూ.